అరిషడ్వర్గాలు. అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి క్రింది స్థాయికైనా దిగజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గాలే. ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్థం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఈ అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం. 1. కామము. కామము అంటే కోరిక. ఇది కావాలి, అది కావాలి అని తాపత్రయపడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి ఉండటం. 2. క్రోధము. క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని, వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉద్రేకముతో నిర్ణయాలు తీసుకోవడం. 3. లోభం. లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని, పూచిక పుల్ల కూడా అందులో నుండి ఇతరులకు చెందకూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడం. 4. మోహము. తాను కోరినది ఖచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి ఉండడము. తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడం. 5. మదము. మదము అంటే అహంకారము. ఇది తాను కోరిన కోరికలన్నీ తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ, మరి ఎవ్వరికీ ఈ బలము లేదని ఇతరులను లెక్క చేయకపోవడము. 6. మాత్సర్యము. తాను కలిగియున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండడం. అరిషడ్వర్గాలు అంటే ఏమిటో తెలుసుకున్నాం. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము. లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి లేక అదుపులో ఉంచాలి అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని జ్ఞానము ఎప్పుడు పొందుతామో తెలుసుకుంటాము. అప్పుడు అరిషడ్వర్గాలు అన్నీ సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.